గుంటూరు జిల్లాలో మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, బీసీ విభాగం ప్రతినిధులు పాల్గొని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమాజంలో కులవివక్ష నిర్మూలనకు, మహిళా విద్యాభివృద్ధికి జ్యోతిరావు పూలే చేసిన సేవలను ఈ సందర్భంగా నేతలు గుర్తు చేసుకున్నారు. పూలే ఆశయాలకు ముందుకు తీసుకువెళ్లేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నేతలు పేర్కొన్నారు. ज्योतिराव फुले गारू जोहार ज्योतिराव फुले जोहार महात्मा ज्योतिराव फुले गारू जोहार महात्मा ज्योतिराव फुले गारू బడుగు బలహీన వర్గాల ఆరాధ్యులు శ్రీ జ్యోతిరావు పూలే గారి శతాబ్ది జయంతిని ఈ రోజున తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు శ్రీ పిల్లి మాణిక్యాలరావు గారి ఆధ్వర్యంలో ఇంత అంగరంగ వైభవంగా చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా 18వ శతాబ్దంలో బడుగు బలహీన వర్గాల సమానతల కోసం పోరాడిన వ్యక్తి, వారి అభివృద్ధికి ఎంతో కృషి చేసిన వ్యక్తి శ్రీ జ్యోతిరావు పూలే గారు. అలాగే మహిళా జనోద్ధరణకు కూడా, వాళ్ళ అభివృద్ధికి కూడా, వాళ్ళ 18వ శతాబ్దంలో మహిళలు చదువుకుంటేనే, ఆ రోజుల్లో మహిళలు బయటికి రావాలంటే భయపడే పరిస్థితులు, ఆ రోజుల్లో మహిళలు చదువుకుంటేనే దేశ అభివృద్ధిని ఆ రోజున మొట్టమొదటి పాఠశాల పెట్టి ఆ రోజున మహిళల్ని ఎంతో విద్యాపరంగా ఎంతో ఎత్తుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ జ్యోతిరావు పూలే గారు. దానిని ఆదర్శంగా తీసుకునే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఎంతోమంది ఆ రోజున పేదలు, ఆ రోజు వాటికి కూడా రాజకీయాలలో బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఎంతో అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితిలో రామారావు గారు వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల మండల స్థాయి నుంచి కూడా మంత్రుల స్థాయి వరకు కూడా ఎన్నో ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు ఎన్నో అవకాశాలను తీసుకొని వచ్చి ఈ రోజున అటువంటి మహానుభావులందరూ ఎంతో పేదలకి సేవ చేస్తున్నారంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు చలవే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే దానిని కొనసాగిస్తూ కూడా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతోమంది ఈ రోజున చూసాం మనం. రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు కావచ్చు, ఈ రోజున క్యాబినెట్లో 9 మంది బీసీ మంత్రులు ఉన్నారు. ఈ రోజున ప్రజలకు సేవ చేస్తా, ఇవన్నిటి కూడా ఒక్క తెలుగుదేశం పార్టీ కృషితోనే, వారి పార్టీ ప్లాట్ఫామ్ మీదే ఇవి సాధ్యమైద్దని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే స్త్రీశక్తి పథకం, మహిళలకు బస్సుల్లో రాష్ట్రం మొత్తం స్త్రీశక్తి పథకం ద్వారా ఉచితంగా మహిళలు తిరిగే పరిస్థితి, అలాగే గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఎన్నో పథకాలు ఈ రోజున మహానుభావుల నుంచి ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఇప్పటిదాకా కూడా కొనసాగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున జ్యోతిరావు పూలే గారికి మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా మన చైర్మన్లు కావచ్చు, మన బీసీ సోదరులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఘన నివాళులు అర్పించడం ఎంతో సంతోషదాయకమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేస్తాను. అంటే 200 సంవత్సరాల పుట్టినరోజు వేడుకలు. 200 సంవత్సరాల క్రితం మహానుభావుడు, సంఘ సంస్కర్త, కుల నిర్మూలన కోసం పోరాటం చేసినటువంటి యోధుడు. చదువు ఉంటేనే జ్ఞానం ఉంటుంది, జ్ఞానం ఉన్నటువంటి కుటుంబం కానీ వ్యవస్థ కానీ పురోగతి సాధిస్తుంది. ఈ సిద్ధాంతాన్ని నమ్మి విద్య కోసం అహర్నిశలు శ్రమించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200 సంవత్సరాల జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది, అత్యంత ఘనంగా జరుగుతూ ఉంది. భారతదేశంలో మొత్తం జనాభాలో బీసీలు సగం. అలాంటి బీసీ సమాజానికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. దరిద్రం ఏంటంటే మనం ఆ మాట అనకూడదు. స్వాతంత్రానికి పూర్వం పెద్దలు అంబేద్కర్ గారు కానీ, జగజ్జీవన్ రావు గారు కానీ, జ్యోతిరావు పూలే కానీ, మిగతా అనేకమైనటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళు సమాజ హితం కోసమే అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తులు.
అలాంటి వ్యక్తుల్లో జ్యోతిరావు పూలే గారు మొదటి వరుసలో ఉంటారు. 1827 సంవత్సరంలో పుట్టినటువంటి వ్యక్తి దాదాపు 1890 వరకు జీవించిన, అంటే 63 సంవత్సరాలు 64 సంవత్సరాలు జీవించినప్పటికీ కూడా జీవించినప్పటికీ కూడా సమాజంలో రుగ్మతల మీద, సమాజంలో అంటరాంతనం మీద, కుల నిర్మూలన కోసం, ముఖ్యంగా విద్య కోసం, మహిళల్లో కూడా విద్య ఉండాలని మహిళా విద్య కోసం పాటుపడ్డటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఇందాక నేను చెప్పినట్టుగానే అనేకమైనటువంటి ఉండవచ్చు, పోవచ్చు. రాజ్యాలు ఉండొచ్చు, రాజ్యాలు పోవచ్చు. ఆస్తులు రావచ్చు, ఆస్తులు పోవచ్చు. పదవులు రావచ్చు, పదవులు పోవచ్చు. కానీ జ్ఞానం అనేది కనుక వస్తే వాడు చనిపోయేంత వరకు కూడా అతని నుంచి ఎవరు వేరు చేయలేరని నమ్మినటువంటి వ్యక్తి. ఈ జ్ఞానంతో కుటుంబం కానీ, సంస్థ కానీ, వ్యవస్థ కానీ, సమాజం కానీ పురోగతి సాధించిందని నమ్మినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి చదువు మీద దృష్టి పెట్టి బడుగు బలహీన వర్గాలు, అంటరాని కులాలు, ఆ రోజుల్లో అంటరాని కులాల కోసం విద్య వ్యాప్తి చేయాలని చెప్పేసి తపనబడ్డటువంటి వ్యక్తి. అనేకమైనటువంటి ఆటంకాలు ఎదుర్కొని విద్యను వ్యాప్తి చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.